నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏ క్షణం ఎలాంటి మలుపు తిరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటే, తెలుగుదేశం, జనసేనలో మరొక విధంగా ఉంది. ముఖ్యంగా ఎవరికి వారే నెక్స్ట్ మనమే అధికారంలోకి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ అయితే వై నాట్ 175 మనకు ఎదురే లేదు, మన పార్టీకి తిరిగే లేదు అని సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. రా కదలిరా అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. జనసేన కూడా తమ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకురాలే అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో, షర్మిల. ఎలా అయినా సరే ఈసారి అధికారాన్ని మనమే చేజిక్కించుకోవాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది. ఇలాంటి సందర్భంలో జనసేన ఒక ఆలోచన చేసింది. అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముగ్గురం కలిసి వెళ్దాం, అప్పుడే వైఎస్ఆర్‌సీపీని మనం ఢీ కొట్టగలం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి టాస్క్గా మారింది. దీనికి సంబంధించి జనసేనతో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పొత్తులోనే ఉంది. గత ఎన్నికల్లో అంటే తెలంగాణ ఎన్నికల్లో అలాగే వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని విభేదించే అవకాశాలు ఉన్నాయి. కానీ తప్పని పరిస్థితుల్లో ఆమోదం తెలపాలి. ఎందుకనంటే జనసేన పెట్టినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకొని తీరాలి, లేకపోతే కొద్ది కష్టంగా మారుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన ఈ అంశం మీద చాలాసార్లు ఒక చర్చ జరిపాయి. ఇటువంటి తరుణంలో ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి సరే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, దానికి సంబంధించి ఒక దూతగా జనసేనాని పవన్ కళ్యాణే కమలనాథుల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ జరిగినటువంటి టాక్స్ని బట్టి నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా వెళ్తారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి వెళ్తే ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు. ఇప్పటికే టీడీపీ, జనసేనకు ఒక రకమైనటువంటి మంచి జోష్ ఉంది రాష్ట్రంలో. సర్వే సంస్థలు కూడా ఇస్తున్నటువంటి రిపోర్టులు చూస్తే రెండు పార్టీలు అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తాయి అనే ఇస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఉపయోగమా, నష్టమా అనేది ఇక్కడ కీలకంగా మారింది. కొన్ని వర్గాలైతే రెండు పార్టీలు అయితేనే బాగుంటుందంటారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుంటే కొంత లాభం ఉంటుందంటారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎందుకనంటే నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలోనే ఒక మనిషి. సో గతంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి మిత్రబంధంతోనే ముందుకు వెళ్తున్నాయి అనేది బాగా ప్రచారం జరిగింది, ఇంకా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుందనే చెప్పాలి. ఎందుకనంటే జనసేనాని పెట్టినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దానికి కమలనాథులైతే నో అని చెప్పరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా పోటీ చేసి కనీసం ఒక సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. సో ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిస్తే ఒక రకమైనటువంటి బలం చేకూరుతుంది, వైసీపీని ఢీ కొట్టొచ్చు అనేది ఇక్కడ రెండు పార్టీల అధినాయకులు ఆలోచన. సో మొత్తానికి ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, జనసేనాని కమలనాథులతో జరిపే చర్చల్లో ఏ రకమైనటువంటి అంగీకారం వస్తుంది అనేది కీలకంగా మారింది. దానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు నో అయితే చెప్పరు అనేది కూడా రెండు పార్టీల్లో బాగా వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా కలిసే ముందుకు వెళ్దాం అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఏపీలో. సో చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ మూడు పార్టీలు ఒకటే అంటున్నాయి.
ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇది చాలా కీలకంగా మారేటువంటి అంశంగానే మనం చూడాలి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని గనక ముందుకు వెళ్తే, ఇక నో డౌట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేదే బాగా వినిపిస్తుంది. మొత్తానికి చూడాలి ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు ఏం డిస్కస్ చేస్తారు? జనసేనాని మాట్లాడిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇయన్నీ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి.